ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా ఒక 23,000 జీతం తీసుకునేదాన్ని. అది కూడా మంత్లీ కాదు, అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా, మంత్లీ ఇవ్వకపోయేవాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజ్లో పరిస్థితి అలానే ఉండేది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వెస్టేజ్ ద్వారా నేను ప్రతి నెల కరెక్ట్ 10వ తారీఖు మాకు అకౌంట్లో 50,000 పడుతున్నాయి. వాట్సాప్లో మెసేజ్ అదే కదా, కట్టే కొట్టే తెచ్చే, అంతేనా? నేను ఇంతకుముందు ఏం చేసా, ఇప్పుడు ఏం చేస్తున్నా, అంతకుముందు ఎంత ఇన్కమ్, ఇప్పుడు ఎంత ఇన్కమ్ కదా. అయితే ఈ అవకాశం ఎందుకు? ఇప్పుడు అక్కడ డబ్బులు సంపాదిస్తున్నాం, ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నాం. మరి ఈ అవకాశం ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక 500 రూపాయల నోట్ తీసుకోండి. ఆ నోట్ని చూస్తే మీకు ఇది ఎలా సంపాదించారని తెలుస్తుందా? వాళ్ళు అంటే కూలి పని చేసుకొని సంపాదించారా, ఇంకా ఏ పని చేసి సంపాదించారనేది ఒక రూపాయి నోటుకి అనేది తెలియదు కదా. కానీ దాంతో మన కోరికలు నెరవేరుతున్నాయా లేదా? ప్రతి ఒక్కరం ఇచ్చే విలువ డబ్బుకి ఇస్తున్నామా లేదా? డబ్బుకి వాల్యూ లేదన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండిల్ చేయండి. డబ్బుకే ఉంది, ఉందా లేదా? అసలు డబ్బు అనగానే అందరూ ఆలోచనలు పడుతున్నారా లేదా? ఒక్కసారి ఒక 1 మినిట్ ఊహించుకోండి. మీకే కనుక ఇక్కడ అందరు కూర్చున్నారు, అందరికి మనిషికో 1,00,000 పంచామనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒక్కసారి ఊహించుకోండి. షాపింగ్ బ్యాంకులు వేస్తారు, ఏం చేయాలో ఆశలేదు కదా. ఒకసారి ఊహించుకోండి, ఇస్తాం అలా. కానీ ఇక్కడ చూడండి, మీరు అన్నారు కదా నేను ఒక 1,00,000 రూపాయలు అందరికీ పంచితే ఎలా ఉంటుందంటే, ఆ ఒక్క నిమిషం అది జరగలేదు, కానీ ఆ ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు అన్ని కష్టాలు మర్చిపోయి హ్యాపీగా ఉన్నారా లేదా? అది జరగలేదు, ఊహించుకుంటేనే అంత హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ అది రియల్గా జరిగితే ఎంత హ్యాపీగా ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఈ అవకాశం తీసుకుంటే ఒక సంవత్సరంలో, నేను అనేది ఇప్పుడు ఒకరు మీకు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరే మీ టీంలో చాలామందికి లక్షలు పంచుతారు. అలాంటి అప్లయన్స్ మనకున్నారు. ఈ అవకాశం ఏంటంటే మనం ఒకరికి డబ్బులు ఇవ్వడం కాదు, ఇక్కడ ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది. ఇక నేను ఇంతకుముందు చెప్పాను కదా, డబ్బు పైన అది ఎలా సంపాదించామనేది ఉండదని. కోటి విద్యను కూడా కూటి కొరికి. నా క్వాలిఫికేషన్ ఎంటెక్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్స్పీరియన్స్ 20 years. మాకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా లెక్చర్స్ క్లాసెస్ చెప్పాము, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడతాం మేము. కానీ అవన్నీ కూడా మాకు బ్రతకడానికి ఉపయోగపడలేదు. అది మీకు కూడా జరుగుతుంది. ఎందుకంటే మీ పిల్లలు ఇప్పుడు వాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళు సంపాదిస్తారని ఎన్నో ఆశలతో మీరు వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నారు, కాలేజీలోకి పంపిస్తున్నారు. రేపు బయటకు వచ్చాక వాళ్ళకి ఫ్యూచర్ లేదు, నేను రాసిస్తాను. ఎవరికి కూడా ఫ్యూచర్ అనేది లేదు. కానీ ఇప్పుడు ఈ అవకాశం తీసుకుంటే అందరూ చెప్పేది, అందరు ఏం చెప్తారు అంటే, ఇక్కడ కావాల్సింది ఏంటి పెట్టుబడి అంటే మాటలు. అందరికి మాటలు వచ్చా లేదా? మాటలు వచ్చాయి. ఈవెన్ మూగవాళ్ళు కూడా సైగలతో చెప్తున్నారు ప్రతి వాళ్ళకి కదా. ప్రతి ఒక్కరికైతే మాటలు వచ్చు. సో ఇక్కడ ఈ బిజినెస్కి కొత్త వాళ్ళకి చెప్తున్నాను, కొత్త వాళ్ళకి ఈ బిజినెస్కి కావాల్సిన పెట్టుబడి ఏంటంటే మీ మాటలు. అవునా? మీ మాటలతో ఎదుటి వాళ్ళకి ఈ అవకాశాన్ని కనుక మీరు తీసుకెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అంటే మీరే అన్న. కాబట్టి మనము మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఒకటే విషయము ఒక పర్సన్ చెప్తే ఒకలా ఉంటుంది, ఇంకో పర్సన్ చెప్తే ఇంకోలా ఉంటుంది కదా. కొందరికి మనసుకి తగులుతుంది, ఇంకొకరికి తగలదు కదా. కాబట్టి ఈ అవకాశం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎందుకు తీసుకోమంటున్నామంటే మా లైఫ్ చేంజ్ అయింది. ఇంతకుముందు మేము పనికి వెళ్తేనే, ఏదైనా సరే ఏదైనా బయటకు వెళ్తేనే మాకు డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు చూడండి, మాకు ఇక్కడ ఇంత నెట్వర్క్ ఉంది. ఇక్కడ కనబడేది కొంతమంది, కనబడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? సో ఈ నెట్వర్క్తో ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు 10వ తారీఖు చెక్ రావడానికి కారణం అవుతున్నారు. ఓకేనా? ఇండైరెక్ట్, అవునా కాదా? మీరు చేసే పని నాకు రావట్లేదా? వస్తుందా లేదా? ప్రతి ఒక్క డౌన్లైన్ యొక్క ఒక్క పీవీ కూడా అప్లైన్కి యాడ్ అవుతుంది, ప్రతి పీవీ కూడా యాడ్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా నా కష్టంలో, నా ఇన్కంలో ప్రతి దాంట్లో మీరందరూ ఉన్నారా లేదా? కాబట్టి మిమ్మల్ని గెలిపించే బాధ్యత మా మీద ఉంటుందా లేదా? మేము ఒకరిమే సంపాదిస్తే అయిపోతుందా? కాదు కదా. సో ఇప్పుడు మా ప్లేస్ కూడా అలానే అనుకున్నారు. ఏంటంటే వాళ్ళలాగా మాకు ఇన్కమ్ రావాలని ఒకప్పుడు అనుకున్నారు. సో వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళాం. అంతేగాని ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలని క్వశ్చన్ వేయలేదు. మమ్మల్ని CEO పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాం. ఇందాక మానస మేడం ఉన్నారు కదా, ఫస్ట్ ఒక్కరి నాకు ఏంటి హెల్ప్గా ఉన్నారు.
ఇద్దరమే ఉండేవాళ్ళం ఒక హాల్లో. మరి ఇద్దరమే ఉన్నామని మేము ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యామో? ఎప్పుడు డిసప్పాయింట్ కాదు. నిన్న మా అప్లైన్ చెప్పారు ఏంటంటే ఇది ఏదైనా కూడా పెద్ద గమ్యం కూడా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. అవునా? ఇక్కడ ఒకటే స్టోరీ చెప్తాను నేను. ఇందాక నేను మేడం మాట్లాడుతుంటే నేను అనుకున్నాను ఈ స్టోరీ చెప్పాలని. మీరు చిన్నప్పుడు ఒక కుండలో వాటర్ ఉంటాయి, కిందికి ఉంటాయి వాటర్. అవునా? ఒక కాకి బాగా దాహంతో ఉంది, తాగాలనుకుంటుంది వాటర్ కదా. ఏం చేస్తుంది ఆ కాకి? అందరికీ తెలుసు, అందరికీ తెలుసా లేదు? అందరికీ తెలుస్తుంది ఏంటంటే ఆ కాకి ఏం చేస్తుంది అంటే రాళ్ళను ఒక్కొక్కటి అందులో వేస్తుంది. అప్పుడు ఆ కాకి తప్పుగా తేరుతుంది కదా. ఇది ఓల్డ్ స్టోరీ, మీకు తెలిసిన స్టోరీ. మీకు తెలియని స్టోరీ చెప్తాను. సపోజ్ ఒకవేళ ఇక్కడ కనుక అంటే మనం ఒకవేళ వెస్టేజ్లో ఉంటే అక్కడ ఏం చేస్తుంది, అదే ఒకవేళ ఎస్పీ బారీసరి కాకి అయితే ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క రాయి వేయద్దాం. ఏం చేస్తుంది, తనకు తోడున్న మిగతా కాకులను పిలుస్తుంది, పిలిచి అందరినీ తల ఒక్క రాయి వేయమని. మరి తల ఒక్క రాయి వేసి తొందరగా నీళ్ళు పైకి వస్తాయా లేదా? వేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. కాబట్టి తల ఒక్క రాయి వేసిన తర్వాత వాటర్ పైకి వస్తాయి. అన్ని కాకుల దాహం తీరుతుందా లేదా? సో ఈ ఎగ్జాంపుల్ అనేది మన వెస్టేజ్కి కంపల్సరీ వర్తిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కరు దాహం తీర్చుకోవడం కాదు, ప్రతి ఒక్కరి దాహం తీరుతుంది. అంటే ఒక్కరి డబ్బు సంపాదించుకోవడం కాదు. ఇక్కడ ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బుల దాహం అనేది తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డిసైడ్ అవ్వండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఇందులో ఇన్కమ్ ఉంది. అండ్ ప్యాసివ్ ఇన్కమ్, మీరు పని చేయని రోజున కూడా డబ్బులు వస్తాయి. ఇంకొన్ని రోజులు అయితే అంటే 1 to 5 years కష్టపడితే 5 years తర్వాత మీరు పడుకున్నా కూడా, అంటే ఇంట్లో కూర్చొని పడుకున్నా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. 1 నుంచి 5 సంవత్సరాలు కష్టపడడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? అంతేగాని 1 సంవత్సరం కాగానే మేడం నా చెక్ ఏది అని అడగకండి. ఓకేనా? అవునా కదా? ఇక్కడ ఏంటి, మనం 1 నెల చెక్ కొరకు రాలేదు. మన 3 తరాలు సెటిల్మెంట్ అయ్యే జీవిత బంగారు భవిష్యత్ అనేది ఇందులో ఉంది. మేమైతే ఖచ్చితంగా నమ్ముతున్నాము. అండ్ మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మా సార్కి అక్కడ డయాలసిస్ అవుతుంది. ఇక్కడే పక్కకే హాస్పిటల్, అదేంటంటే ఇక్కడే కాబట్టి నేను వచ్చాను. ఇక్కడ నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లో ఏది ఉన్నా కూడా నేను పట్టించుకోను. ఖచ్చితంగా ఫస్ట్ బిజినెస్కి ప్రయారిటీ ఇస్తాను. ఎందుకు ఇంత పిచ్చి ఈ బిజినెస్ అంటే, మా అప్లైస్ చెప్పింది వాళ్ళ ఇన్కమ్ మేము చూసాము. మొన్న దాస్ సార్ ఒక మాట చెప్పారు కదా, మొన్న జనగాంలో సార్ ఏమన్నారంటే, దాస్ సార్ అంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తాను. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ సార్ ఇంకో నెలకు 20 లక్షలు. సార్ ఏమన్నారు, ఒక 1 year మీ అప్లైన్ చెప్పింది మీరు వినండి, మీరు అప్లైన్ మీటింగ్కి రమ్మంటే వెళ్ళండి. ఎక్కడ మీటింగ్ ఉన్నా మీరు ఒక అప్లైన్ చెప్పినది ఒక 1 year వింటే, ఇప్పుడు మేము 20 లక్షలు సంపాదిస్తున్నాము, అలాంటిది మేము ప్రతి ఒక్కరికి మేము ఇప్పియలేమా అన్నాం. అంటే ఎప్పుడు మీకు ఇన్కమ్ వస్తుందంటే అప్లైన్ నమ్మినప్పుడు మాత్రమే మీకు ఇన్కమ్ వస్తుంది. అప్లైన్ గుడ్డిగా నమ్మండి. ఓకే, మీరు తీసుకొచ్చారు అప్లైన్, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి డబ్బు అనేది వస్తుంది కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు నిలబడండి. అండ్ పాత వాళ్ళ కొరకు ఒకటే విషయం చెప్తున్నాను, పాత వాళ్ళ కొరకు ఈ మంత్ మనకు మంచి వండర్ఫుల్ ట్రిప్ ఆఫర్ ఉంది కదా. సో ఫాస్ట్ ట్రాక్ 8%, ఫాస్ట్ ట్రాక్ 8% అంటే 300 రూపాయలకి చేయాలి. మనం ఒకరిని జాయిన్ చేస్తాము, వాళ్ళ కింద ఇంకిద్దరు జాయిన్ అవుతే వాళ్ళ మొత్తం గ్రూప్ పీవీ 300 రూపాయలు అవుతుంది. అలాంటి గ్రూప్ పీవీలు 300 రూపాయలు అయిన వాళ్ళు 4 మనము ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తే ట్రిప్కి ఎలిజిబుల్ అవుతాం కదా. సో ఒక ట్రిప్ వెళ్ళాలంటే మనం ఎంత కష్టపడతాము, కానీ ఇక్కడ మనం చేసే పనిని ఇంకొంచెం వేరే విధంగా చేయడం వల్ల మనము ట్రిప్కి ఎలిజిబుల్ అవుతాము. కాబట్టి ఇంకా కూడా టైం ఉంది, ప్రయత్నించండి. అండ్ ఆల్రెడీ లక్కీ డ్రా ఆఫర్ అనేది అయిపోయింది కాబట్టి అందులో మన లక్ అనేది లేదు, నెక్స్ట్ టైం వస్తుంది కావచ్చు. ఓకేనా? అంతకంటే ఎక్కువ ఇక్కడ మనం ఆఫర్ల కొరకు రాలేదు, అసలు బిజినెస్ కొరకు ఫస్ట్ మనం ఏంటంటే 3 తరాల ఇన్కమ్ కొరకు వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు డిసైడ్ అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరు మీటింగ్లో కనబడండి. అండ్ మీటింగ్లో మీ టీం మాత్రం ఉండాలి లీడర్స్. ఓకేనా? ఇప్పుడు ఏమనుకున్నాము, మనం హాల్లో ఇంతమంది ఉన్నాము, ఒక్కసారి మీరు మీ టీంలో 6 మీకు
కింద 6 మీకు తెలుసు అందరికి పాత వాళ్ళకి. ఒక 6 లైఫ్ మారిస్తే మీ లైఫ్ మారుతుంది. ఆ 6 మీతో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఎవరికి చెప్పనవసరం లేదు, అది సీక్రెట్. నాతో పాటు నా డౌన్లైన్స్ 6 ఉన్నారా లేదు ఈ మీటింగ్, ప్రతి మీటింగ్లో ఉండాలి. అదొకటి చెక్ చేసుకోండి. అవి మనం కొత్తగా ఒకటి స్టార్ట్ చేసాం ఏంటంటే హోమ్ మీటింగ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది అనుకుంటాను. ఎందుకంటే మనము మంత్లీ పెట్టుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ అడిగాను నేను అప్లయన్స్ కూడా. వీక్లీ కాకుండా మంత్లీ పెట్టుకున్నాము. మంత్లీ మనం వన్స్ మా ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టుకుంటాము. అక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పండి, మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా కూడా, అప్లయన్స్ నుంచి ఏం సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఇస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు డిసైడ్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ముందు కూడా మీకు ఇంకా సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఎలా కావాలంటే ఆయన ప్రతిదీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ విష్ణు.